ప్రభుత్వం వచ్చాక బాబు నాయుడు వచ్చాక అంతా బాగానే ఉంది. తెల్లవారి 10 రూపాయలు ఎవరినో నీలాంటి బాబు అంతా ఇస్తున్నారు. కడుపు నింపుతున్నాడు. అలాంటి కష్టపడిన వాళ్ళకి బాబు నాయుడు సహకారం చేశాడు. ఓకే, మరి కాసేపు అన్నా కానీ పక్కన పెడితే ప్రజలకు, సామాన్య ప్రజలకు మంచి జరిగింది ప్రభుత్వం వచ్చాక. గత ప్రభుత్వం కాదని ఈ ప్రభుత్వం మంచి చేసిందని చెప్తున్నా. అంటే ఏం చెయ్యట్లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. దాని గురించి ఏం చెప్తారు బాబాయ్? వాళ్ళు చెప్పేదానికి మనం కాదు, మనం చెప్పేదానికి న్యాయం ఉంది. అంటే మంచి జరుగుతుంది అలాంటి కష్టపడిన వాళ్ళకి. సో పథకాలు అందుతున్నాయా? అన్ని బాగానే అందుతున్నాయి. బస్సులు కానీ అన్ని బాగానే అందుతున్నాయి. 4,000 రూపాయలు పెన్షన్ ఒకటే తేదీ వస్తాడు అందుతుంది. అంటే ఏమి చెయ్యట్లా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు, అంత బాగుంది. ఎందుకు జగన్ అలా చెప్పుకుంటున్నారు? మరి ఏముందో నాకు తెలియదు. ఆయన ప్రభుత్వం కదని ఈ ప్రభుత్వం నాకు బాగుంది. బాబాయ్ జగన్ ముఖ్యమంత్రి అవుతారా మరలా? నన్ను బతుకుంటే చెప్తా, ఆవిడ చచ్చిపోతే చెప్పలేను. అయితే అవబత్తులు మన చేతులేనే కానీ మీ అభిప్రాయం లేదు అవరు ఎందుకు కారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని మీరు? గత 5 ఏళ్ళు అనుభవించాం. ఓకే, 2 కరోనాలు, తినడానికి తిండి లేక, అనుభవించడానికి అనుభూతి లేక ఏమి లేదు. అవునులే, ఇప్పుడంటే అన్నీ బాగానే జరుగుతున్నాయి. వచ్చి 2 సంవత్సరాలు అయింది. అవును, 2 ఏళ్ళు నడుస్తుంది. అన్ని బాగున్నాయని మీరే చెప్తున్నారు కదా. మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? బాగుంది చంద్రబాబు నాయుడు చేసే పని. ఓకే, ఆయన చేసే పని బాగానే ఉంది. కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. అన్ని భోజనం అది చాలా బాగుంది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? పర్వాలేదండి ప్రభుత్వం. అంటే ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక? జరుగుతుంది కదండి మంచిది అన్ని. అంటే మీ వరకు చూసుకుంటే ఏమైనా పథకాలు ఎందాయా సార్? పథకాలు వస్తున్నాయండి. ఏమేమి వచ్చినాయి మీ ఇంట్లో పథకాలు? అంటే మా మిస్సెస్కి మామూలుగా నెలవారీ ఇది వస్తుంది కదండి, పెన్షన్. ఇంట్లో పెన్షన్ వస్తుంది. మీకు రావట్లేదా సార్? నాకు వేరే గవర్నమెంట్ పెన్షన్. ఓహో, మీరు గవర్నమెంట్ అండి. ఓకే ఓకే. కనకదుర్గ టెంపుల్ అదే రిటైర్డ్ అయ్యా నేను. మరి సామాన్య ప్రజలకు పథకాలు అందుతున్నాయా? వీళ్ళు చెప్పినట్టు అంటున్నారు కదండి, అందరూ చెప్తున్నారు. ఫోన్లో రోజు వింటున్నాం కదా, బాగానే అందుతుంది. ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి ఎవరైనా వాళ్ళు చెప్తూ ఉంటారండి. అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా అది అందలేదు అంటారు. వీళ్ళ విమర్శించుకుంటాం. అంటే ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అని వాళ్ళు చెప్పే ఆరోపణలు చెప్పడానికి మరి నమ్మకం లేదు. అదేలే, మరి ఏంటి మీరు అక్కడ కనకదుర్గమ్మ గుడి అంటున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? అంటే జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అంటే ఏమోనండి, మరి తెలియదు. ఇది కూటమి ప్రభుత్వం కదా, ఇదే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు మరలా? 3 కలిశారు కదా. ఓకే, ఫైనల్ గా ఒకటిగా అయితే పని చేయలేరని 3. చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి గురించి బాగానే చేస్తున్నాడు.